హలో ఫ్రెండ్స్, మన నెక్స్ట్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ నెట్వర్క్ లేటెన్సీ ఎస్టిమేషన్ని డెవలప్ చేద్దాం యూజింగ్ రిడ్జ్ రిగ్రెషన్. అన్నిటికంటే ముందు మనం రిడ్జ్ రిగ్రెషన్ గురించి తెలుసుకుందాం. నోట్ప్యాడ్లోన పదండి, నోట్ప్యాడ్ ఓపెన్ చేద్దాం. రిడ్జ్ రిగ్రెషన్ ఒక రకమైన లినియర్ రిగ్రెషన్. మనం లినియర్ రిగ్రెషన్లోన L2 రెగ్యులరైజేషన్ కల్పిస్తే మనకి రిడ్జ్ రిగ్రెషన్ అన్నది వచ్చేస్తుంది. రిడ్జ్ రిగ్రెషన్ మల్టీ కోలినియారిటీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది, ఇంకా ఓవర్ ఫిట్టింగ్ని దూరం చేస్తుంది. మల్టీ కోలినియారిటీ అనగా ఇప్పుడు లినియర్ రిగ్రెషన్లో ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఉంటాయి కదా, లైక్ x1, x2 అప్ టు xn. ఇవన్నీ హైలీ కోరిలేటెడ్గా ఉంటే ఆ ప్రాబ్లమ్ని మల్టీ కోలినియారిటీ అంటారు. రిడ్జ్ రిగ్రెషన్ తెలియాలి అంటే మనకి లినియర్ రిగ్రెషన్ తెలియాలి. లినియర్ రిగ్రెషన్ తెలియకపోతే రిడ్జ్ రిగ్రెషన్ అర్థం కాదు. మీరు ఎవరైనా లినియర్ రిగ్రెషన్ తెలుసుకోకపోతే నా ప్రీవియస్ వీడియో చూడండి, నేను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ వీడియోలోన. ఇప్పుడు మనం సింపుల్ లినియర్ ఈక్వేషన్ నుండి స్టార్ట్ చేద్దాం. y ఈక్వల్స్ టు బీటా 0 ప్లస్ బీటా 1x ప్లస్ ఎర్రర్ ఈ. కానీ మన కీబోర్డ్లో బీటా లేదు కాబట్టి మనం బీని యూజ్ చేద్దాం. b0 ప్లస్ b1x ప్లస్ ఈ అంటే ఎర్రర్. ఇప్పుడు మన మల్టిపుల్ లీనియర్ ఈక్వేషన్ ఏమవుద్ది? y ఈక్వల్స్ టు b0 ప్లస్ b1x1 ప్లస్ b2x2 ప్లస్ డాట్ 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 ప్లస్ bnxn ఇంకా కొంచెం ఎర్రర్. మనం లినియర్ రిగ్రెషన్లోన మీన్ స్క్వేర్ ఎర్రర్ని యూజ్ చేస్తున్నాం. మీన్ స్క్వేర్ ఎర్రర్ కాల్కులేట్ చేయడానికి మన ఫార్ములా y1 టార్గెట్ మైనస్ y1 ప్రెడిక్టెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ y2 టార్గెట్ మైనస్ y2 ప్రెడిక్టెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ డాట్ 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 ప్లస్ yn టార్గెట్ మైనస్ yn ప్రెడిక్టెడ్ హోల్ స్క్వేర్. ఇదండి మన మీన్ స్క్వేర్ ఎర్రర్ లినియర్ రిగ్రెషన్లో మనం యూజ్ చేసేది. లినియర్ రిగ్రెషన్ ఇంకా రిడ్జ్ రిగ్రెషన్ మధ్యలో ఎక్కువ తేడా ఏట్లేదండి. లినియర్ రిగ్రెషన్లోన మనకి మీన్ స్క్వేర్ ఎర్రర్ నార్మల్గా ఉంటుంది, ఇంకా రిడ్జ్ రిగ్రెషన్లోన మీన్ స్క్వేర్ ఎర్రర్తో పాటు L2 రెగ్యులరైజేషన్ పెనాల్టీ కూడా ఉంటుంది. అంతే డిఫరెన్స్. ఇప్పుడు మనం రిడ్జ్ రిగ్రెషన్ కోసం మీన్ స్క్వేర్ ఎర్రర్ని రాద్దాం. అది ఏంటంటే మీన్ స్క్వేర్ ఎర్రర్ ఆఫ్ లినియర్ రిగ్రెషన్ ఇంకా L2 రెగ్యులరైజేషన్ పెనాల్టీ. సో మీన్ స్క్వేర్ ఎర్రర్ ఆఫ్ లినియర్ రిగ్రెషన్కి మనం MSc రాసాం. ఇంకా రెగ్యులరైజేషన్ పెనాల్టీ ఏంటంటే స్క్వేర్డ్ సమ్ ఆఫ్ కోఫిషియంట్ అనగా బీటా 1 బీటా 2 అప్ టు బీటా n. సో దాని స్క్వేర్ని మనం సమ్ చేసిన తర్వాత ఒక లండా ఒక రెగ్యులరైజేషన్ పారామీటర్ తోటి మల్టిప్లై చేస్తామండి. తర్వాత సమ్ చేస్తే అదే మనకి మీన్ స్క్వేర్ ఎర్రర్ అయిపోద్ది. ఇప్పుడు మనం
లండా గురించి డిస్కస్ చేద్దాం. లండా, దీన్ని ఆల్ఫా అని కూడా కొంతమంది పిలుస్తారు. ఆల్సో కొన్ని బుక్స్లో ఆల్ఫా అని కూడా రాసి ఉంటాయి. అయితే ఇది ఒక రెగ్యులరైజేషన్ పారామీటర్. దీని వాల్యూ ఆల్వేజ్ 0 నుంచి పెద్ద వాల్యూ అయి ఉండాలి, లేకపోతే 0 అయి ఉండాలి. ఇది పెనాల్టీ స్ట్రెంగ్త్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే మనం ఓవర్ ఫిట్టింగ్ని రెడ్యూస్ చేయడానికి, ఇంకా మల్టీ కోలినియారిటీ హ్యాండిల్ చేయడానికి దీన్ని వాడతాం. ఇప్పుడు మనం రిడ్జ్ రిగ్రెషన్ చూపించే అడ్వాంటేజెస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజ్, రెడ్యూస్ ఓవర్ ఫిట్టింగ్. అంటే లార్జ్ కోఎఫిషియెంట్స్పై పెనాల్టీ ఉండడం వల్ల, పెనాల్టీ ఎందుకు, L2 రెగ్యులరైజేషన్ గురించి. అయితే పెనాల్టీ ఉండడం వల్ల నాయిజీ ట్రైనింగ్ డేటా నుంచి ఈజీగా మన మోడల్ ట్రైన్ అయినప్పుడు తప్పుకుంటుంది. అందుకే ఓవర్ ఫిట్టింగ్ నుంచి రెడ్యూస్ అయిపోతుంది. తర్వాత ఫీచర్స్ ఎప్పుడైతే హైలీ కోరిలేటెడ్గా ఉంటాయో అప్పుడు రిడ్జ్ రిగ్రెషన్ స్టేబుల్ కోఎఫిషియెంట్ని ఎస్టిమేట్ చేస్తుంది. దానివల్ల మల్టీ కోలినియారిటీ ఈజీగా హ్యాండిల్ అయిపోద్ది. ఇప్పుడు మనం రిడ్జ్ రిగ్రెషన్ చూపించే డిసడ్వాంటేజెస్ని తెలుసుకుందాం. ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఏదంటే, రిడ్జ్ రిగ్రెషన్ సొంతంగా ఫీచర్స్ని ఎలిమినేట్ చేయగలదు. ఎందుకంటే ఎప్పుడైతే కోఎఫిషియెంట్స్ నియర్లీ ఈక్వల్స్ టు 0 ఆర్ 0 అవుతుంది, ఆ కోఎఫిషియెంట్స్ వలన ఆ ఫీచర్స్ మనకి అంతగా యూజ్ అవ్వదు. కానీ రిడ్జ్ రిగ్రెషన్ ఫీచర్ సెలెక్ట్ చేయగలట్లేదు. అందుకే ఇది చాలా లెస్ ఇంటర్ప్రిటబుల్. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఎలాగైతే ఆల్ రెగ్యులరైజ్డ్ మెథడ్స్ ఉన్నాయో అవన్నీ ఫీచర్ స్కేలింగ్ని డిమాండ్ చేస్తాయి. అలాగే ఈ రిడ్జ్ రిగ్రెషన్ కూడా ఈ ఫీచర్ స్కేలింగ్ని డిమాండ్ చేస్తుంది. ఇంకా థర్డ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, లాంబ్డా వాల్యూ కనిపెట్టడం చాలా కష్టం. దానివల్లనే మోడల్ చాలా కాంప్లెక్స్గా తయారైపోతుంది. ఇంకా ఫోర్త్ డిసడ్వాంటేజ్ లీనియర్ రిగ్రెషన్ నుంచి వచ్చింది. ఇది కూడా సేమ్ లీనియర్ రిగ్రెషన్ లాగే లీనియర్ రిలేషన్షిప్ని అజ్యూమ్ చేస్తుంది. ఇంతేనండి రిడ్జ్ రిగ్రెషన్. అది ఒక రకమైన లీనియర్ రిగ్రెషన్. ఇందులో అయితే L2 రెగ్యులరైజేషన్ ఇంక్లూడ్ ఉంటుంది. పదండి ఇప్పుడు మనం రిడ్జ్ రిగ్రెషన్ యూజ్ చేసి ఒక మోడల్ తయారు చేద్దాం కేగెల్ నోట్బుక్లోన. లెట్స్ ఓపెన్ కేగెల్ నోట్బుక్. ఇక్కడ మనం నెట్వర్క్ లేటెన్సీ ఎస్టిమేటర్ని తయారు చేద్దాం. దానికోసం ఏ ఏ లైబ్రరీస్ అవసరమో అవన్నీ ఫస్ట్ మనం ఇంపోర్ట్ చేసేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం pandas లైబ్రరీని ఇంపోర్ట్ చేద్దాం డేటా మ్యానిపులేషన్ కోసం. numpyని ఇంపోర్ట్ చేద్దాం న్యూమెరికల్ క్యాల్కులేషన్స్ కోసం. matplotlib ఇంకా c1 లైబ్రరీని ఇంపోర్ట్ చేద్దాం డేటా విజువలైజేషన్ కోసం. దాని తర్వాత మోడల్ సేవ్ చేయడానికి joblibని ఇంపోర్ట్ చేద్దాం. తర్వాత ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ మెథడ్ని ఇంపోర్ట్ చేద్దాం డేటాని స్ప్లిట్ చేసి ట్రైన్ టెస్ట్గా సెపరేట్ చేయడానికి. దాని తర్వాత రిడ్జ్ క్లాస్ని ఇంపోర్ట్ చేద్దాం, ఎందుకంటే ఇది యూజ్ చేసి మనం రిడ్జ్ రిగ్రెషన్ మోడల్ తయారు చేయవచ్చు. తర్వాత కాలమ్ ట్రాన్స్ఫార్మర్ క్లాస్ని ఇంపోర్ట్ చేస్తున్నాం, ఎందుకంటే ఈ ఒక్క కాలమ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసి మనం మల్టిపుల్ కాలమ్స్ని ఒక్కసారి ప్రీ ప్రాసెస్ చేయవచ్చు. దాని తర్వాత పైప్ లైన్ని ఇంపోర్ట్ చేద్దాం, ఎందుకంటే పైప్ లైన్ మనం క్రియేట్ చేద్దాం.
బిట్వీన్ కాలమ్ ట్రాన్స్ఫార్మర్ ఇంకా రిడ్జ్ మోడల్. తర్వాత మీన్ మ్యాక్స్ స్కేలర్ ఇంకా వన్ హాట్ ఎన్కోడర్ని యాజ్ ఎ ప్రీ ప్రాసెసర్గా ఇంపోర్ట్ చేద్దాం ప్రీ ప్రాసెసింగ్ కోసం. అన్నీ ఇంపోర్ట్స్ అయ్యాక మనం డేటా ప్రిపరేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మోడల్ ట్రైన్ చేసినప్పుడు మనకి ప్రిపేర్డ్ డేటా ఉండాలి. దానికోసం నేనైతే కేగల్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నాను. కేగల్ ప్లాట్ఫామ్లో డేటా యాడ్ చేయడానికి యాడ్ ఇన్పుట్ బటన్ ఉంది కదా, అందులో క్లిక్ చేసి మీరు డేటాని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీ దగ్గర లోకల్ ఫైల్ యా లోకల్ ఫోల్డర్ లోకల్ సిస్టంలో ఉంటే అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత డైరెక్టరీలో క్లిక్ చేసి ఆ ఫైల్ పాత్ని కాపీ చేసి నేను రీడ్ సిఎస్బి మెథడ్లో పేస్ట్ చేశాను. ఆ రీడ్ సిఎస్బి మెథడ్ మనకు ఒక డేటా ఫ్రేమ్ రిటర్న్ చేస్తుంది. దాన్ని నేను డిఎఫ్ వేరియబుల్లో సేవ్ చేశాను. దాని తర్వాత హెడ్ మెథడ్ని యూజ్ చేసి ఫస్ట్ 3 రోస్ని ఇప్పుడు షో చేస్తున్నాను. సో ఇవన్నీ ఫస్ట్ 3. ఇంకా డేటా ఫ్రేమ్లో మనకి టైం స్టాంప్, లోకాలిటీ, లాటిట్యూడ్, లాంగిట్యూడ్, సిగ్నల్ స్ట్రెంగ్త్, సిగ్నల్ క్వాలిటీ, డేటా థ్రూపుట్, లేటెన్సీ, నెట్వర్క్ టైప్, BB60 మెజర్మెంట్, SRS రన్ మెజర్మెంట్, బ్లేడ్ RFX A9 మెజర్మెంట్, ఇవన్నీ కాలమ్స్ నేమ్స్, ఇవన్నీ కాలమ్స్ ఉన్నాయి. ఇంకా లేటెన్సీ మన టార్గెట్ కాలం. అయితే నాకు ఏంటనిపించిందంటే టైం స్టెప్ మళ్ళా లోకాలిటీ మోడల్ బిల్డింగ్కి అంతగా అవసరం లేదని అనిపించింది. అందుకు నేను ఆ 2 కాలమ్స్ని డేటా ఫ్రేమ్ నుంచి తీసేస్తున్నాను. తీసేయడానికి మన దగ్గర ఒక డ్రాప్ మెథడ్ ఉంది పాండాస్ లైబ్రరీలోన. అయితే ఆ డ్రాప్ మెథడ్ నేను యూజ్ చేస్తున్నాను. యూజ్ చేసి ఆ 2 కాలమ్స్ టైం స్టాంప్ ఇంకా లోకాలిటీని రిమూవ్ చేసేస్తున్నాను. అయితే డ్రాప్ మెథడ్లోన 2 ఆర్గ్యుమెంట్స్ మనం పాస్ చేస్తున్నాం. ఒకటి కాలమ్స్, అందులో ఒక లీస్ట్ పాస్ చేస్తున్నాం. ఇంకోటి ఇన్ ప్లేస్, అక్కడ ఒక ట్రూ వాల్యూ పాస్ చేస్తున్నాం. అయితే కాలమ్స్లోన ఎన్ని వాల్యూస్ ఉంటాయో అవన్నీ రిమూవ్ అయిపోతాయి. ఇంకా ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ చేస్తే డైరెక్ట్లీ ఒరిజినల్ డేటా ఫ్రేమ్లోనే మోడిఫైడ్ డేటా ఫ్రేమ్ సేవ్ అయిపోద్ది. దాని తర్వాత డూప్లికేట్స్ని రిమూవ్ చేయడానికి మన దగ్గర డ్రాప్ డూప్లికేట్స్ పేరులో ఒక మెథడ్ ఉంది. దాంట్లో కూడా సేమ్ 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాను. ఒకటి ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ, ఇంకోటి ఇగ్నోర్ ఇండెక్స్ ఈక్వల్ టు ట్రూ. ఇన్ ప్లేస్ ఈక్వల్ టు ట్రూ ఏం చేస్తుంది అంటే డైరెక్ట్లీ ఒరిజినల్ డేటా ఫ్రేమ్ని చేంజ్ చేసేస్తుంది. ఇగ్నోర్ ఇండెక్స్ ట్రూ ఏం చేస్తుంది అంటే ఇండెక్స్ని మళ్ళీ రీఆర్డర్ చేస్తుంది. ఎందుకంటే కొన్ని డూప్లికేట్స్ రోస్ డిలీట్ అయిపోతాయి. దాని తర్వాత డ్రాప్ ఎన్ చేసి నల్ వాల్యూస్ని రిమూవ్ చేసాను. తర్వాత ఇన్ఫో చూడడానికి ఇన్ఫో మెథడ్ని యూజ్ చేశాను. కాలమ్స్, డూప్లికేట్స్, నల్స్ రిమూవ్ చేశాక మన దగ్గర దొరికిన ఈ ఇన్ఫర్మేషన్ని చూడండి. మన దగ్గర టోటల్ 10 కాలమ్స్ ఉంది. ఇంకా 16,829 రోస్ ఉన్నాయి. అది కూడా 0 నుంచి స్టార్ట్ అయ్యి 16,828 దాకా వెళ్తుంది. ఇంకా ఇవన్నీ మన కాలమ్స్, అవన్నీ నల్ కౌంట్స్, ఇంకా దాని డీ టైప్స్. సో చూడండి 9 కాలమ్స్ ఫ్లోట్ 64 టైప్ది ఉన్నాయి. ఇంకా ఒక ఆబ్జెక్ట్ టైప్ కాలం ఉంది, అది కూడా నెట్వర్క్ టైప్. సో ఇప్పుడు మనం నెట్వర్క్ టైప్ని ప్లాట్ చేద్దాం, ఎందుకంటే అది ఒక్కటే ఆబ్జెక్ట్ టైప్ కాలం, కేటగిరికల్ కాలం. సో ప్లాట్ చేయడానికి మనం మెట్ప్లాట్లిబ్ ఇంకా సీబార్న్ని యూజ్ చేద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫిగర్ సైజ్ని మనం చేస్తున్నాం. దాని తర్వాత కౌంట్ ప్లాట్ యూజ్ చేసి అందులో 2 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఎక్స్, అది మన కాలం నేమ్. ఇంకా 2వ ఆర్గ్యుమెంట్ డేటా, అంటే ఏ డేటా నుంచి అది షో అవుతుంది అంటే ప్లాట్ అవుద్ది. తర్వాత PLT డాట్ షో చేస్తున్నాం ప్లాట్ని షో చేయడానికి. మీరు చూసుకోవచ్చు మన దగ్గర 4 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి.
ఫస్ట్ది 3G, తర్వాత 4G, LTE అండ్ 5G. సో అన్ని డేటా కౌంట్స్ సమానంగా ఉన్నాయి, నియర్లీ సమానంగా ఉన్నాయి, ఎక్కువ లేదు. దాని తర్వాత ఫస్ట్ 3 రోస్ని చూడడానికి మళ్ళీ ఒకసారి హెడ్ని యూజ్ చేస్తాను. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు లెటిట్యూడ్ లాంగిట్యూడ్ నుంచి మొదలుపెట్టి బ్లేడ్ RFX A9 మెజర్మెంట్ దాకా మనకి ఫస్ట్ 3 రోస్ చూపించింది. తర్వాత మనం డేటాని స్ప్లిట్ చేద్దాం. సో మన టార్గెట్ కాలం ఏంటి? లెటెన్సీ. అయితే ఆ లెటెన్సీ కాలం తీసిన తర్వాత ఎన్ని కాలమ్స్ ఉంటాయో అవన్నీ ఎక్స్లో సేవ్ చేస్తున్నాను. ఇంకా ఓన్లీ లెటెన్సీ కాలంలో తీసుకొని అది వైలో సెట్ చేస్తున్నాను. మీరు చూసుకోవచ్చు డ్రాప్ మెథడ్ని యూజ్ చేస్తున్నాను లెటెన్సీ కాలంని రిమూవ్ చేయడానికి. ఇంకా ఏ మెథడ్ యూజ్ చేయకుండా డైరెక్ట్ లెటెన్సీనే యూజ్ చేసి వైలో సెట్ చేస్తున్నాను. దాని తర్వాత ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ మెథడ్ యూజ్ చేసి అందులో XY పాస్ చేసి డేటాని స్ప్లిట్ చేస్తున్నాను. అయితే అక్కడ 2 ఎక్స్ట్రా ఆర్గ్యుమెంట్స్ నేను ఇచ్చున్నాను ట్రైన్ టెస్ట్ స్ప్లిట్లోన. అవేంటంటే టెస్ట్ సైజ్ ఇంకా ర్యాండమ్ స్టేట్. టెస్ట్ సైజ్ ఈక్వల్ టు 0.2 ఎందుకంటే 20% డేటా టెస్ట్గా స్ప్లిట్ అవ్వాలి. ఇంకా ర్యాండమ్ స్టేట్ ఈక్వల్ టు 42 ఎందుకంటే ఇంకెప్పుడైనా మనం ఈ నోట్బుక్ని రన్ చేస్తే మనకి సేమ్ రిజల్ట్స్, సేమ్ డేటా స్ప్లిటింగ్ కావాలి. అందుకు ర్యాండమ్ స్టేట్ని యూజ్ చేసా. స్ప్లిట్టింగ్ ఎక్స్ట్రెయిన్, ఎక్స్టెస్ట్, వైట్ టెస్ట్లోన స్ప్లిట్ జరిగింది. అయితే ఇప్పుడు మనం ఎక్స్ట్రెయిన్ వైట్రెయిన్ సేవ్ చూద్దాం. సో లెట్స్ రన్ ఇట్. సో రన్ చేసిన తర్వాత మనకి నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు చూసుకోండి నంబర్ ఆఫ్ రోస్ ఆర్ ఈక్వల్. సో 13,463 రోస్ ఎక్స్ట్రెయిన్లోన ఇంకా వైట్రెయిన్లోన. డేటా స్ప్లిటింగ్ చేసిన తర్వాత మనం డేటాని ప్రీ ప్రాసెస్ చేయాలి. డేటా ప్రీ ప్రాసెస్ కోసం మన దగ్గర బ్యూటిఫుల్ క్లాస్ ఉంది, అదే కాలమ్ ట్రాన్స్ఫార్మర్. ఆ కాలమ్ ట్రాన్స్ఫార్మర్ ఒక్కసారి అన్ని కాలమ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేసేస్తుంది, అందుకే దాని పేరు కాలమ్ ట్రాన్స్ఫార్మర్. సో ఆ కాలమ్ ట్రాన్స్ఫార్మర్ని మనం యూజ్ చేసి అన్ని కాలమ్స్ని ఒకేసారి ప్రీ ప్రాసెస్ చేయవచ్చు. ఈ కాలమ్ ట్రాన్స్ఫార్మర్ 3 ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది. ఒకటి ట్రాన్స్ఫార్మర్స్, అదొక లీస్ట్ ఆఫ్ టపుల్స్, ఇంకొకటి రిమైండర్, అది 2 వాల్యూస్ తీసుకుంటుంది, ఒకటి డ్రాప్ అనదర్ పాస్ త్రో. అయితే రిమైండర్ని మనం డ్రాప్ సెట్ చేస్తే అది ఏ కాలమ్ నేమ్స్ అయితే లేవో ట్రాన్స్ఫార్మర్ లిస్ట్లోన అవన్నీ డిలీట్ అంటే రిమూవ్ అయిపోతాయి. తర్వాత పాస్ త్రో ఉంటే జస్ట్ నార్మల్గా చూడనట్టు వెళ్ళిపోతుంది. ఒకవేళ స్పార్స్ థ్రెషోల్డ్ ఆర్గ్యుమెంట్ ఈక్వల్ టు 0 ఉంటే మనకి స్పార్స్ అవుట్పుట్ రాదండి. ఇంకా స్పార్స్ థ్రెషోల్డ్ వాల్యూ 1 ఉంటే ఫుల్ స్పార్స్ అవుట్పుట్ మనకు వస్తుంది. ఇంకా బిట్వీన్ 0 and 1 ఆ స్పార్స్ థ్రెషోల్డ్ వాల్యూ ఉంటే మనకి రిజల్ట్ స్పార్సీగా కొంత ఇంకా నాన్ స్పార్సీగా కొంత ఉంటుందండి. సో ఆ ట్రాన్స్ఫార్మర్ లీస్ట్ ఆఫ్ టపుల్స్లోన మనం 2 ప్రీ ప్రాసెసర్ని యూజ్ చేస్తున్నాం. ఒకటి మీన్ మ్యాక్స్ స్కేలర్, ఇంకోటి 1 హాట్ ఎన్కోడర్. అయితే మీన్ మ్యాక్స్ స్కేలర్ కోసం మనం ఈ ఫ్లోట్ డీ టైప్ కాలమ్స్ని వాడేసాం. ఇంకా 1 హాట్ ఎన్కోడర్ ఓన్లీ కేటగోరికల్ కాలమ్స్కి వాడేసాం. అయితే 1 హాట్ ఎన్కోడర్లోన 3 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాను. డ్రాప్ ఈక్వల్స్ టు ఫస్ట్ అంటే ఎన్కోడెడ్ వాల్యూస్కి ఫస్ట్ది తీసేయడం అనమాట. తర్వాత హ్యాండిల్ అన్నోన్ ఈక్వల్ టు ఇగ్నోర్ అంటే అన్నోన్ వాల్యూస్కి ఇగ్నోర్ చేయడానికి. ఇంకా స్పార్స్ అవుట్పుట్ ఈక్వల్ టు ఫాల్స్ అంటే స్పార్స్ అవుట్పుట్ రాకుండా ఉండడానికి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన కాలమ్ ట్రాన్స్ఫార్మర్లోన మీన్ మ్యాక్స్ స్కేలర్, 1 హాట్ ఎన్కోడర్ ఇంకా పాస్ త్రో ఉంది. తర్వాత మనం మోడల్ని బిల్డ్ చేద్దాం. మోడల్ బిల్డ్ చేయడానికి పైప్ లైన్ యూజ్ చేస్తున్నాం. పైప్ లైన్లోనే ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం స్టెప్స్. ఇది ఒక లీస్ట్ ఆఫ్ టపుల్స్ని తీసుకుంటుంది. అయితే మన ఫస్ట్ టపుల్ ప్రీ ప్రాసెసర్
ఇంకో నెక్స్ట్ టపుల్ రిడ్జ్ మోడల్. అయితే ప్రీ ప్రాసెసర్ అంటే ఏంటి, మన కాలమ్ ట్రాన్స్ఫార్మరే మన ప్రీ ప్రాసెసర్. ఇంకా రిడ్జ్ మోడల్ అంటే ఏంటి, రిడ్జే. ఇంకా మీకు డౌట్ రావచ్చు ఇక్కడ లాంబ్డా వాల్యూ ఏంటి మనం ఇవ్వలేదు ఏంటని. అయితే షిఫ్ట్ ట్యాబ్ కొట్టండి, అప్పుడు మనకి డిఫాల్ట్ వాల్యూస్ కనిపిస్తాయి. అయితే అది మనకి లాంబ్డా వాల్యూ చూపిస్తుంది. ఇదిగో నేను కొట్టాను, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు 1.0 ఉంది. అంటే ఆల్ఫా వాల్యూయే లాంబ్డా వాల్యూ, లాంబ్డా వాల్యూయే ఆల్ఫా వాల్యూ. దానికి కొంచెం డౌట్ పడకండి. కొంత బుక్స్లో ఆల్ఫా రాసి ఉంటుంది, కొన్ని బుక్స్లో లాంబ్డా రాసి ఉంటుంది. కొంతమంది లాంబ్డా అంటారు, కొంతమంది ఆల్ఫా అంటారు. సైకిట్లెన్ ఆల్ఫా అంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడైనా డిఫాల్ట్ వాల్యూ తెలుసుకోవాలంటే ఆ మోడల్ పారాంథసిస్కి వెళ్ళిన తర్వాత షిఫ్ట్ ఇంకా ట్యాబ్ ప్రెస్ చేస్తే మనకి డిఫాల్ట్ వాల్యూ లిస్ట్ వచ్చేస్తాయి. సో లెట్స్ రన్ దిస్ మోడల్. మనం మోడల్ని రన్ చేసి చూద్దాం ఏంటి వస్తుందో. ఓకే, సో మోడల్ రన్ చేశాక మీరు చూసుకోవచ్చు మనకు ఒక ప్రీ ప్రాసెసర్, దాని తర్వాత రిడ్జ్ మోడల్ వచ్చింది. ప్రీ ప్రాసెసర్లోన మనకి మీన్ మ్యాక్స్ స్కేలర్, 1 hot ఎన్కోడర్, ఇంకా పాస్ త్రూ ఉంది, తర్వాత రిడ్జ్ ఉంది, అన్ని కలిపేసి. తర్వాత మనం ఇప్పుడు మోడల్ని ట్రైన్ చేద్దాం. మోడల్ ట్రైన్ చేయడానికి మన దగ్గర ఫిట్ మెథడ్ ఉంది. అంటే ఆ ఫిట్ మెథడ్ మనం యూజ్ చేసి మోడల్ని ట్రైన్ చేసుకోవచ్చు. అయితే మోడల్ ట్రైన్ చేసినప్పుడు మనకి డేటా కావాలి కదా, అదే ఎక్స్ ట్రైన్, వై ట్రైన్. ఆ ఎక్స్ ట్రైన్ అదే మన ఫీచర్స్, ఇంకా వై ట్రైనే మన టార్గెట్. ఓకే, మోడల్ ట్రైన్ అయిపోయింది రన్ చేశాక. మోడల్ ట్రైన్ అయిన తర్వాత మనకి ఏంటి కావాలి, మనకి స్కోర్ కావాలి. అంటే మోడల్ ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుంది, ఎలా పెర్ఫార్మెన్స్ ఇస్తుంది, దానికోసం మనం ఎక్స్ టెస్ట్ ఇంకా వై టెస్ట్ వాడదాం. ఆ ఎక్స్ టెస్ట్, వై టెస్ట్ తోటి స్కోర్ ఎంత ఇస్తే అంత మన రిజల్ట్ అండి. అంటే మోడల్ ఎలా పెర్ఫార్మెన్స్ చేస్తుంది అది తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ స్కోర్ మెథడ్ ఏంటంటే అది ఒక యాక్యురసీ ఇస్తుందండి. అయితే మీకు ఒక కన్ఫ్యూజన్ వస్తుంటుంది, మనం β0, β1, β2 అప్ టు βn ఎప్పుడు క్యాల్కులేట్ చేసాం, అవన్నీ క్యాల్కులేట్ ఆల్రెడీ అయిపోయింది. ఎప్పుడైతే మన మోడల్ ట్రైన్ అయిపోయిందో అప్పుడే β1, β0 ఆల్ బీటాస్ కోఫిషియెంట్స్ అవన్నీ క్యాల్కులేట్ అయిన తర్వాతే మనకి మోడల్ ట్రైన్ అవుతుంది. ఇంకా నేను ఒకటి మిస్టేక్ ఇక్కడ రాసున్నాను, మెట్రిక్ ఎంఎస్సి అని. అది మెట్రిక్ ఎంఎస్సి కాదండి, అది మెట్రిక్ యాక్యురసీ. ఈ స్కోర్ మెథడ్ యూజ్ చేస్తే మనకి యాక్యురసీ ఇస్తుంది. మీరు చూసుకోవచ్చు 84% యాక్యురసీ ఈ మోడల్ మనకి రిటర్న్ చేసింది. సో నేను ఇప్పుడు ఆ ఎంఎస్సిని తీసేసి యాక్యురసీ రాస్తున్నాను. దీని తర్వాత మనం మోడల్ని సేవ్ చేద్దాం. మోడల్ సేవ్ చేయడానికి మన దగ్గర జాబ్ లిబ్ లైబ్రరీ ఉంది. జాబ్ లిబ్ లైబ్రరీలోన మనకి ఒక డంప్ మెథడ్ ఉంది. ఆ డంప్ మెథడ్ 2 ఆర్గ్యుమెంట్స్ని తీసుకెళ్తుంది. ఒకటి మోడల్ ఇన్స్టెన్స్, రెండోది మోడల్ ఫైల్ నేమ్, అంటే ఏ ఫైల్లోన మనం మోడల్ని సేవ్ చేయాలనుకుంటున్నాం. ఆ రెండు ఇచ్చేస్తే మోడల్ సేవ్ అయిపోద్ది. ఇప్పుడు నేను మోడల్ని సేవ్ చేస్తాను. దీని తర్వాత మనం క్లీన్డ్ డేటాని కూడా సేవ్ చేసుకుందాం మన ఫ్యూచర్ యూజ్ గురించి. ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. అయితే df.2csv కొట్టి అందులో ఒక ఫైల్ నేమ్ పెడితే మనకి ఒక మోడల్ ఒక డేటా ఫ్రేమ్ సేవ్ అయిపోద్ది. నేను ఒక ఫైల్ నేమ్ ఇలా ఇస్తున్నాను, network_latency_estimating_data.csv. ఇది నా ఫైల్ నేమ్ అండి. సో ఇప్పుడు నేను బోత్ క్లీన్డ్ డేటా ఇంకా నా ట్రైన్డ్ మోడల్ని సేవ్ చేసేసుకున్నాను. మీరు కూడా సేవ్ చేయాలంటే ఇలానే చేయాలండి. ఒక జాబ్ లిబ్ తోటి మోడల్ని సేవ్ చేసుకోవచ్చు, ఇంకా 2CSV తోటి డేటాని సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసిన డేటాని డౌన్లోడ్ చేయడానికి మనకి అవుట్పుట్ సెక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు నేను అవుట్పుట్ సెక్షన్కి వచ్చేసాను. అవుట్పుట్ సెక్షన్కి వచ్చిన తర్వాత ఒక వర్కింగ్ డైరెక్టరీ కనిపిస్తుంది కదా, అందులో కొడితే మనకి 2 ఫైల్స్ కనిపిస్తుంది. ఆ 2 ఫైల్స్లోన ఒక ఫైల్ ఏమో మన ట్రైన్డ్ మోడల్, ఇంకొకటి ఏమో మన క్లీన్డ్ డేటా.
ఇప్పుడు 3 డాట్స్లో క్లిక్ చేస్తే మన డౌన్లోడ్ ఆప్షన్స్ వస్తుంది, అది కొట్టి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మోడల్ బిల్డింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇంటర్ఫేస్ క్రియేట్ చేద్దాం. దానివలన టోటల్ హోల్ యూజర్స్ మన ఇంటర్ఫేస్ సహాయంతో మన మోడల్ని టెస్ట్ చేయవచ్చు. అయితే సైకిట్లెర్న్ మనం యూజ్ చేసింది మోడల్ బిల్డింగ్ కోసం. ఇప్పుడు స్ట్రీమ్లీట్ మనం యూజ్ చేద్దాం ఈ ఇంటర్ఫేస్ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేద్దాం. స్ట్రీమ్లీట్, పండాస్, నంపై, ఇంకా జాబ్లిబ్ తోటి మోడల్ని లోడ్ చేద్దాం. అయితే మనకి ఇప్పుడు ఫైల్ పాత్ అవసరం. ఫైల్ పాత్ మనం ఎక్కడ డౌన్లోడ్ చేసాం ఆ ఫైల్ పాత్ని మనం అక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ ఇచ్చేయాలి. సేమ్ నేను app.py ఫైల్ ఉన్న ప్లేస్లోనే 2 క్లీన్ డేటా అండ్ ట్రైన్డ్ మోడల్ని సేవ్ చేసుకున్నాను. అందుకే నా పాత్ వెరీ సింపుల్గా ఉంది. మీరు కూడా అలాగే చేయండి, మీకు కూడా సింపుల్గా ఉంటుంది. సో నేను మోడల్ని సేవ్ చేసుకున్నాను, ఇంకా డేటా ఫ్రేమ్ని సేవ్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక కంటైనర్ క్రియేట్ చేశాను ఇంటర్ఫేస్ కోసం. ఆ కంటైనర్ లోపల 3 కాలమ్స్ని క్రియేట్ చేశాను విత్ డిఫరెంట్ విడ్త్ సైజ్. రెండో కాలం లోపల ఒక ఇమేజ్ని పెట్టేశాను, అది కూడా ఒక 500 విడ్త్ సైజ్ తోటి, 500 పిక్సెల్ విడ్త్ సైజ్. ఇది ఎందుకు చేశానంటే కాలం 2 లోపల ఎందుకు పెట్టానంటే అది మిడిల్లో కనిపించాలని పెట్టాను. మీరు కూడా మిడిల్లో కనిపించాలంటే అలాగే పెట్టండి. దాని తర్వాత ఇన్పుట్స్ కోసం ఇంకో కంటైనర్ క్రియేట్ చేశాను. ఆ కంటైనర్ లోపల 9 కాలమ్స్ క్రియేట్ చేశాను. అన్ని రోలో 3 కాలమ్స్ ఉంటాయి, అంటే 3x3 అనమాట. 3x3 = 9 కాలమ్స్ యూజ్ చేసి మనం 9 ఇన్పుట్ సెక్షన్ని క్రియేట్ చేద్దాం. ప్రతి ఒక్క కాలమ్స్ అండర్ ఒక ఇన్పుట్ సెక్షన్ ఉంటుంది. అలాగే లాటిట్యూడ్ కోసం, లాంగిట్యూడ్ కోసం, సిగ్నల్ స్ట్రెంత్ కోసం ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ నేను క్రియేట్ చేసుకున్నాను. అయితే ఇప్పుడు మనకి ఉన్న ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్ ఫీచర్స్ కోసం నేను టెక్స్ట్ ఇన్పుట్ని వాడుతున్నాను. ఇంకా కేటగోరికల్ డేటా కోసం నేను సెలెక్ట్ బాక్స్ని వాడుతున్నాను. మీరు చూసుకోవచ్చు, లాటిట్యూడ్ కోసం నేను టెక్స్ట్ ఇన్పుట్ యూజ్ చేశాను. ఇంకా ఒక డిఫాల్ట్ వాల్యూగా లాటిట్యూడ్ కాలం మీన్ వాల్యూ ఇచ్చేసాను. ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే లాటిట్యూడ్ వాల్యూ ఎంటర్ చేస్తున్నారో యూజర్స్, నేను అది ఫ్లోటింగ్ పాయింట్కి కన్వర్ట్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నానంటే మనం మోడల్ ట్రైన్ చేసినప్పుడు మనం ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూసే ఇచ్చాం, మనం స్ట్రింగ్ వాల్యూ ఇవ్వలేదు. ఇప్పుడు యూజర్స్ ఎంటర్ చేస్తే అది స్ట్రింగ్ వాల్యూగా వస్తుంది, కానీ ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూగా రాదు. అందుకే ఫ్లోటింగ్ పాయింట్గా కన్వర్ట్ చేస్తున్నాను. అన్ని కాలమ్స్కి అలాగే చేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే సిగ్నల్ స్ట్రెంత్ నుంచి నేను ప్లేస్ హోల్డర్స్ మార్చేసాను అనమాట. అంటే ప్లేస్ హోల్డర్ ఎలా కనిపించాలి, మినిమం వాల్యూ టు మ్యాక్సిమం వాల్యూగా కనిపిస్తే యూజర్స్కి ఈజీగా అర్థమవుద్ది ఈ లోపల ఇంత నుంచి ఇంత వాల్యూయే ఎంటర్ చేయాలని. ఇంకా డిఫాల్ట్ వాల్యూగా ఆ కాలం మినిమం వాల్యూయే నేను ఇచ్చేసి ఉన్నాను, అదే మన డిఫాల్ట్ వాల్యూ. అలా అన్ని ఫ్లోటింగ్ పాయింట్ కాలమ్స్కి నేను పెట్టున్నాను. ఇంకా కేటగోరికల్ కాలం అదేంటంటే మన నెట్వర్క్ టైప్, దానికోసం నేను ప్రత్యేకంగా సెలెక్ట్ బాక్స్ని యూజ్ చేశాను. సెలెక్ట్ బాక్స్ లోపల మనకు కొన్ని ఆప్షన్స్ ఇవ్వాలని వస్తుంది. ఆ ఆప్షన్సే మన నెట్వర్క్ టైప్ లోపల ఉన్న యూనిక్ వాల్యూస్. అదే నేను నెట్వర్క్ టైప్ లోపల ఇచ్చున్నాను, ఆ యూనిక్ వాల్యూసే మన ఆప్షన్స్. సిమిలర్లీ ఈ మిగిలిన 3 కాలమ్స్ 3 ఫీచర్స్ని కూడా సేమ్ ప్రొసీజర్ నేను అప్లై చేశాను. దాని తర్వాత నేను ఇంకో కంటైనర్ని క్రియేట్ చేశాను అవుట్పుట్ కోసం. మనం ఇప్పుడు యూజర్స్ని ఇన్పుట్తో సహా అవుట్పుట్ని కూడా చూపిస్తేనే వాళ్ళకి అర్థమవుద్ది, మోడల్ ఇంత ప్రెడిక్ట్ చేసింది, ఇంత లేటెన్సీ చూపిస్తుంది, ఇంత ఇన్పుట్స్కి ఇవి చూపిస్తుంది, అవన్నీ యూజర్స్ కూడా తెలియాలి. అందుకే మనం ఒక అవుట్పుట్ కంటైనర్ కూడా క్రియేట్ చేయాలి.
అయితే అవుట్పుట్ కంటైనర్ కోసం నేను ఇంకో htdot కంటైనర్ని వాడాను. అందులోపల నేను ఒక డేటాని క్రియేట్ చేస్తున్నాను. ఆ డేటా నథింగ్ బట్ ఒక డేటా ఫ్రేమ్. ఆ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడమే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇది చాలా కాన్సన్ట్రేట్గా వినిపించుకోండి, ఎందుకంటే ఇది చాలా 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 ఇంపార్టెంట్. ఎవ్రీ యూజర్స్ ఇందులో మిస్టేక్స్ చేస్తుంటారు. డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసినప్పుడు ఒక డిక్షనరీ మనం ఇవ్వాలి. ఆ డిక్షనరీలో కీస్ నేమ్స్ ఎలా ఉండాలంటే మన ఫీచర్ ఆర్ కాలమ్స్ నేమ్సే మన కీస్ నేమ్ అయి ఉండాలి. ఇంకా డిక్షనరీలో వాల్యూస్ ఎలా అయి ఉండాలంటే యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్కి మనం లీస్ట్ చేసి ఆ డిక్షనరీలో మనం పెట్టాలి. ఇంకా అప్పుడు ఆ డిక్షనరీ నుంచి ఒక డేటా ఫ్రేమ్ తయారైన తర్వాత అది డేటాలో సేవ్ అవుతుంది. ఆ డేటాని మనం యూజ్ చేసి మోడల్కి ఇస్తున్నాం. మోడల్ ప్రెడిక్ట్ చేసి మనకు ఒక ప్రెడిక్షన్ ఇస్తుంది. ఆ ప్రెడిక్షన్ ఇచ్చిన తర్వాత మనం అది ఒక సక్సెస్ నోట్లో యూజర్స్కి చూపిస్తున్నాం. అదే మన లేటెన్సీ. అయితే యూజర్ ఎంటర్ చేసిన వాల్యూస్ బట్టి మన లేటెన్సీ మారుతుంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఫైల్ని రన్ చేద్దాం. ఫైల్ని రన్ చేయడానికి మనకి టెర్మినల్ కావాలి. టెర్మినల్ లోపలే మనం దీన్ని రన్ చేయవచ్చు. ఆ టెర్మినల్ ఇప్పుడు ఓపెన్ చేయడానికి నేను షిఫ్ట్ టిల్ట్ ఎంటర్ చేస్తాను. షిఫ్ట్ అండ్ టిల్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. షిఫ్ట్ అండ్ టిల్ట్ మనం కొడితేనే మనకి టెర్మినల్ ఓపెన్ అవుద్ది. అయితే రిమెంబర్ దిస్ ఆల్సో, షిఫ్ట్ అండ్ టిల్ట్. నా టెర్మినల్ ఓపెన్ అయిపోయింది. టెర్మినల్ ఓపెన్ అయిపోయిన తర్వాత గార్బేజ్ ఏమైనా ఉంటే అది క్లీన్ చేసేసి మంచిగా స్ట్రీమ్లీట్ రన్ up.py అని రాసేయండి. అలా రాసిన తర్వాత హీట్ ఎంటర్ చేసేస్తే మన ఫైల్ రన్ అయిపోద్ది. కానీ ఇంకో విషయం, నా కేసులో ఫైల్ నేమ్ up.py ఉంది. మీ కేసులో వేరేగా పెట్టుంటే వేరే నేమ్స్ మీరు ఆ up.py ప్లేస్లో రాయాలి. మీరు ఏది పెట్టుంటే అది. దాని తర్వాత ఇప్పుడు రన్ చేశాక మీరు చూడవచ్చు మనకు ఒక ఇమేజ్ వచ్చింది. తర్వాత 9 ఇన్పుట్ సెక్షన్స్ వచ్చాయి. దానిపైన కాలమ్స్ నేమ్స్ ఉన్నాయి. ఈ డిఫాల్ట్ ఇన్పుట్స్ వలన మనకి లేటెన్సీ 120 దగ్గర 120.03 మిల్లీ సెకండ్స్ చూపిస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక ర్యాండమ్ వాల్యూస్తో సెట్ చేసి చూద్దాం ఏ అవుట్పుట్స్ వస్తున్నాయో, అంటే ఏమేం మోడల్ ప్రెడిక్ట్ చేస్తున్నాయో. లెట్స్ చేంజ్. సో మీరు గమనించవచ్చు, ఇక్కడ నేను డిఫాల్ట్ వాల్యూ తీసేస్తే అక్కడ నాకు ఒక ప్లేస్ హోల్డర్ చూపిస్తుంది. ఇప్పుడు నేను ర్యాండమ్ వాల్యూస్ ఎంటర్ చేసి చూపిస్తాను. మీరు చూడండి, డిఫరెంట్ వాల్యూస్కి డిఫరెంట్ లేటెన్సీ అవుట్పుట్ మన మోడల్ ఎలా ప్రెడిక్ట్ చేస్తుందో. సో ఇక్కడ నేను నా ఆడియోని పాజ్ చేస్తాను, కానీ వీడియో కంటిన్యూగా ఉంటుంది. మీరు కంటిన్యూగా ప్లీజ్ చూడండి. ఇప్పుడు లాస్ట్ దాకా వచ్చేసాము ఆల్రెడీ. ఇంకో 2 మినిట్స్లో వీడియో ఎండ్ అయిపోద్ది. సో మీరు చూడండి, నేను ఆడియోని పాజ్ చేసేస్తున్నాను.
ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.